అని చెప్పన్న నాడు నాలాంటి వాళ్ళు ఆయనతో పాటు తోడుగా ఉన్నాం. మనం పోటీ చేద్దాం అని చెప్పినప్పుడు 2019లో మాలాంటి వాళ్ళం పోటీ చేసాం, పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచాం. ఓడిపోయిన 5 సంవత్సరాలు మాలాంటి వాళ్ళం పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయనతో పాటు నడిచాం. ఈ రోజు గెలుపులో కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయనతో పాటు నడుస్తున్నాం. రేపు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటాం, పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తాం. ఎందుకంటే నాయకుడి పైన ఉన్న విశ్వసనీయత అలాంటిది. కానీ ఇది వైసీపీ పార్టీలో మీరు ఎక్కడ కనపడట్లేదు మేడం. మీకు గతంలో కూడా వైసీపీ పార్టీ పుట్టినప్పుడు కూడా వైసీపీ పార్టీ ఐడియాలజీస్ నచ్చో, వైసీపీ పార్టీ నాయకత్వం నచ్చో ఎవరు వచ్చి చేరిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా లేరనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీ అభిమానంతో కానివ్వండి, కాంగ్రెస్ విధానాలు మళ్ళీ తిరిగి ఈ పార్టీలో ఉంటాయని చెప్పి అనుకున్న వాళ్ళు కానీ కాంగ్రెస్ నుంచి ప్యారల్ గా మీకు నాయకత్వంతో పాటు క్యాడర్ షిఫ్ట్ అయిపోయారు. ఈ రోజు తీసుకుంటే గనక కొన్ని ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని లేదు ఆయన అధికారాన్ని ఆయన చేతికిచ్చి చూశాక, ఈ 5 ఏళ్లలో వాళ్ళు పడిన ఇబ్బందులు చూశాక ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారి క్యారెక్టర్ గురించి లేదు ఆయన మెంటాలిటీ గురించి, ఆయన మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, ఇంట్లో చెల్లి కానివ్వండి లేదు తల్లి గారు కానివ్వండి, ఎందుకంటే బాలినేని గారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. బాలినేని గారు ఏం చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని చెప్పి వాళ్ళ తల్లి గారు కూడా కోరుకున్నారు అనే విషయాన్ని నిన్న బాలినేని శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ రోజు జనసేన పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్న వాళ్ళు, ఉత్సాహం చూపిస్తున్న వాళ్ళు కూడా మీరు బాలినేని గారు కానివ్వండి, సామినేని ఉదయ్ భాను గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అంటే రెగ్యులర్ గా ప్రతిసారి కూడా అధికారంతో పాటు పార్టీని మారే వ్యక్తులు కాదండి. వాళ్ళ నేచర్ చూస్తే కనుక గతంలో మంత్రి పదవిని, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన మంత్రి పదవిని వదులుకుని మరీ వైసీపీలోకి చేరారు. సామినేని ఉదయ్ భాను గారు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన రాజీనామా చేసి వైసీపీలోకి చేరారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం లేదు, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం తిరిగి మళ్ళీ వారసత్వంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఉంటుందని నమ్మి వాళ్ళు బ్లైండ్ గా ఒక నాయకత్వాన్ని ఫాలో అయి బయటకు లేరు. కానీ అప్పటి నుంచి కూడా ఆయన పనితీరు చూసి లేదు మారతారు 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 అనుకుని చూసి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వస్తారు మేడం. ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తాను మేడం. 1857లో మీకు సిపాయిల తిరుగుబాటు జరిగింది. అంటే 1857లో మీకు సిపాయిల తిరుగుబాటు జరిగింది. మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పాలించి ఓవర్టేక్ చేసి లేదు మనకున్న సైనికుల్ని వాళ్ళ దగ్గర చేర్చుకుని వరల్డ్ వార్స్ లో వాళ్ళందరినీ మన సైనికులందరినీ వాడి మన నాయకత్వం మీద అంటే మన రాజ్యాల మీద మన సైనికుల్ని వాడి చేస్తున్న సమయంలో సిపాయిలందరూ కూడా మీకు ఆ రోజున్న బ్రిటిష్ జనరల్స్ ఏం చేశారంటే గన్ లోకి మీకు ఒక రైఫిల్ మీకు అంటే ఒక క్యాటరీస్ తయారు చేశారు. ఆ క్యాటరీస్ లో ఏంటంటే గ్రీస్ బదులు పంది మరియు ఆవు కొవ్వుని వాడేవాళ్ళు అనమాట. దాన్ని ఒక లూబ్రికెంట్ లాగా దాన్ని అది అతికించి ఉంచడం కోసం అది నోట్లో పెట్టుకుని దాన్ని చింపి గన్లోకి వెయ్యాలి అన్న సమయంలో మీకు పోర్క్ అనేది అంటే మీకు ఇస్లాం మతంలో దాన్ని ముట్టుకోవడం చాలా మత వ్యతిరేకం. అదే విధంగా గోవుని మనం ఎప్పుడు కూడా తల్లిలా పూజిస్తాం హిందువులందరం కూడా. అలాంటి దాన్ని నోట్లో పెట్టుకోమంటున్నారని చెప్పని సిపాయిలందరూ కూడా తిరుగుబాటు చేసి ఎన్నో యుద్ధాలు చేసి అప్పుడున్న బ్రిటిష్ పాలనకి ఎదురు నిలిచి ప్రాణాలు కూడా కోల్పోయారు చాలా మంది. మరి ఈ రోజు తీసుకుంటే కనుక ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది మేడం? మీకు స్వయంగా శ్రీవారికి మనం పెట్టే ప్రసాదంలో కానీ ఆయన భక్తులకు పెట్టే ప్రసాదంలో కానీ నైవేద్యాల్లో కానివ్వండి ఈ రోజు పోర్క్ ఉంది, లేదు బీఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బీఫ్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఫ్యాట్ ఉంది అనే విషయం తెలిసాక ఏ ఒక్కళ్ళైనా సరే ఆ రోజు సిపాయిల తిరుగుబాటు ఎలా అయిందో ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళు ఇంకా కూడా పార్టీలో ఉన్నారు అనుకుంటే వాళ్ళని పూర్తిగా ఒక మతానికి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానివ్వండి కట్టుబడి లేని నిజం మేడం. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం అంత ఇంత కాదండి. జనవరి 2024లో అయోధ్య ఏవైతే ఓపెనింగ్ జరిగిందో దానికోసం తిరుపతి నుంచి 1,00,000 లడ్డూలు పంపించారు మేడం. 1,00,000 లడ్డూలు అంటే 1,00,000 మంది కుటుంబాలు ఆ లడ్డూలు తినుంటారు. ఏమే నమ్మకంతో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇదని చెప్పి చాలా పవిత్రంగా భావించి తినుంటారు. ఈయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా మీకు లడ్డూలు పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. అంటే సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, వచ్చిన ఏ ఒక్కరికైనా సరే వాళ్ళందరితో కూడా ఈ బీఫ్ అదే విధంగా ఈ పోర్క్ తినిపించారు, ఈ పోర్క్ ఫ్యాట్ తినిపించారు వీళ్ళు వైసీపీ నాయకులు. దీన్ని కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు మేడం, ఒక మతానికి సంబంధించింది కూడా కాదు. గతంలో ఏ విధంగా అయితే 1857లో సిపాయి మ్యూటినీ వచ్చి సిపాయిలు రివోల్ట్ చేశారు, ఈ రోజు ప్రతి ఒక్కరు రివోల్ట్ చేయాల్సిందే. ఎప్పటికైనా సరే తెలియక జరిగిందా విషయాన్ని పక్కన పెడితే 1000 రూపాయలు ఉండే స్వచ్ఛమైన ఘీ 350 రూపాయలకు వచ్చేస్తుందని చెప్పి తగ్గించేశారంటే మీకు తిరుపతిలో మీకు నిధులకు కొరత అంటే ప్రజల్ని ఏ విధంగా అంటే లోపల జరిగిన మీకు పూజారుల దగ్గర నుంచి ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరిని ఈ రోజు నాతో మీతో సహా మేడం ఈ రోజు డిబేట్ లో కూర్చున్న వాళ్ళు సహా గడిచిన 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడి మన వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకుని ఉంటాం, చాలా పవిత్రంగా భావించి తిరుపతి ప్రసాదం తిని ఉంటాం. ఈ రోజు మీతో నాతో డిబేట్ చూసిన వాళ్ళందరితో కూడా పంది ఫ్యాట్ను అదే విధంగా గోవు మనకి బీఫ్ ఫ్యాట్ తినిపించాడు ఈ వ్యక్తి.
మరి ఎంత పాపం మేడం దగ్గర అది. నుంచి ఆ వ్యవహారాలన్నీ చూసిన వాళ్ళే ఇక మన వల్ల కాదు ఈ పార్టీలో భవిష్యత్ శూన్యం అనేది క్లారిటీ వస్తుంది అందరికి. చాలా క్లియర్ గా ఉంది మేడం. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీలో నమ్మేవాళ్ళు కానివ్వండి, దాన్ని గుడ్డుగా సపోర్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదు దానికి ఓటు వేసిన వాళ్ళు కానీ ఉంటారైతే నేనైతే అనుకోను. ఇంత పాపం జరిగాక, 1,00,000 మందితో తినిపించాక, అయోధ్యకి పంపించాక, ఎందుకంటే మనకి బ్రిటిషర్స్ వాళ్ళకి ఈ బీఫ్ అన్న పోర్క్ అన్న చాలా చిన్న విషయం వాళ్ళకి, కానీ మనకు అలా కాదు మేడం. మనం చిన్న విషయం కాదు అది. మన ఆచారాల్ని, ఒక మతాన్ని, లేదు నమ్మకాన్ని, 100 కోట్ల హిందువుల్ని ఈ రోజు మతాన్ని దెబ్బతీసిన వ్యక్తి ఆ పార్టీ వైసీపీ పార్టీ. దేశంలో నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇది జరగదు, ఇంకోసారి జరగకూడదని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీని నమ్మేవాళ్ళు కానీ, సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఉంటే కళ్ళు తెరుచుకోండి. ఉదయ్ భాను గారు లాగా, లేదు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాగా, ఇప్పుడు రాబోయే కేతిరెడ్డి గారు, తోట త్రిమూర్తులు గారు అంతా వరస అంటున్నారు, అంత టచ్ లోకి వచ్చేసారా మేడం? జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రావాలని గానీ, లేదు ఉన్న వ్యక్తి మీరు ఇక్కడ ఉండని బతినాడు పార్టీ కాదు. తప్పకుండా ఐడియాలజీ నచ్చి